నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో సర్దార్ నగర్ గ్రామ ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. 8 ఎకరాల చెరువు, తుమ్మల చెరువు కనిపించట్లేదు, కబ్జాకు గురైంది, అక్రమ నిర్మాణాలు చేపట్టారు చెరువులో. మేము ఎప్పటి నుంచో ఇరిగేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి వాళ్ళ చుట్టూ తిరిగి విసిగిపోయాము, చెరువు కబ్జాకు గురైందని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 2లో గల తుమ్మల చెరువు మొత్తం పూర్తిగా కబ్జాకు గురైంది, కనిపించకుండా పోయింది. 8 ఎకరాల చెరువు కబ్జా చేశారని గ్రామస్తులు పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఊపు దేనివల్ల వచ్చిందంటే గ్రామస్తులకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైడ్రా వల్ల వచ్చింది. గత కొన్ని రోజులుగా హైడ్రా ఏదైతే అక్రమ నిర్మాణాలు చెరువుల్లో, నాలాల్లో, జిహెచ్ఎంసీ ఏవైతే జిహెచ్ఎంసీ భూములు ఉన్నాయో వీటన్నిటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూల్చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. అలాగే గ్రామస్తుల్లో తెలియని ధైర్యం, అదే ధైర్యంతో ముందుకెళ్ళి పాడిషరీఫ్ పోలీస్ స్టేషన్లో తుమ్మల చెరువు 8 ఎకరాల తుమ్మల చెరువు కబ్జాకు గురైంది, కనిపించడం లేదని ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇది వాళ్ళు ఒక పేపర్లో, వైట్ పేపర్లో రాసి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మంచి పని చేశారు గ్రామస్తులు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా గ్రామాల్లో, మిగతా ఏరియాల్లో ఉన్న వాళ్ళు, అదైతే హైదరాబాద్ చుట్టూ ఉన్న గ్రామాలు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న గ్రామాలు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏరియాల్లో మిగతా వాళ్ళు కూడా అక్కడ ఉన్న చెరువులు, నాలాలు ఏవైతే కబ్జాకు గురయ్యో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్పందన చూస్తే అలా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఏదైతే హైదరాబాద్లో కనిపించకుండా పోయాయో 2525 చెరువులు మళ్ళీ అవన్నీ తిరిగి పునరుద్ధరించి, అంటే ఏదైతే కబ్జా గురయ్యాయో వాటన్నిటినీ, అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటినీ కూల్చి చెరువులు మున్పట్లాగా హైదరాబాద్లో ఒకప్పుడు ఎలా ఉండేనో హైదరాబాద్ చెరువులతోటి అలానే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. హైడ్రా ఏదైతే నిర్వహిస్తుందో ఈ కూల్చివేయడాలు వీటన్నిటికీ ప్రజల నుంచి అయితే మంచి మద్దతు వస్తుంది, పెద్ద స్పందన అయితే లభిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి నిన్న కృష్ణాష్టమి సందర్భంగా నిన్న పాల్గొన్న కార్యక్రమంలో హైడ్రాకి స్ఫూర్తి మహాభారతం అని చెప్పుకొచ్చారు. కృష్ణుడికి అర్జునుడు విన్నవించుకోగా ఎదురుగా కురుక్షేత్ర యుద్ధంలో నాతో యుద్ధం చేయడానికి ఎదురుగా ఉన్నవాళ్ళు కూడా నా కుటుంబ సభ్యుల అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో నేను యుద్ధం ఎలా చేయాలి అని అంటే అప్పుడు కృష్ణుడు ఆయనకి చెప్పడం జరిగింది ఈ విధంగా, ఏదైతే నువ్వు రాజ్యం పరిపాలించాలంటే ప్రజల కోసం కానీ నీ కుటుంబ సభ్యుల కోసం, నీ స్వార్థపూరిత రాజకీయాల కోసం కాదు, కాబట్టి ఎదుటిగా ఎవరున్నా, నీ వాళ్ళున్నా, నీ సొంత వాళ్ళున్నా యుద్ధం చేయాల్సిందే, ప్రజల కోసం, ప్రజల యొక్క మేలు కోసం యుద్ధం చేయాల్సిందే అని చెప్పడం జరిగింది అప్పుడు మహాభారతంలో. దానికి తగ్గట్టుగానే అర్జునుడు యుద్ధం చేసి గెలుపొందడం జరిగింది. దీనికి కూడా హైడ్రా కూడా స్ఫూర్తి మహాభారతమేనని నిన్న పాల్గొన్న కార్యక్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రజల నుంచి స్పందన, అలాగే కంప్లైంట్లు కూడా పెద్ద ఎత్తున వెళుతున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటివి మరికొన్ని కంప్లైంట్స్ వెళ్ళి వాళ్ళ ఏరియాలో ధైర్యంగా ప్రజలు ముందుకొచ్చి వాళ్ళ దగ్గరున్న పోలీస్ స్టేషన్లకు అయితేనేమి, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్కి అయితేనేమి, వాళ్ళ జోనల్ కమిషనర్కి అయితేనేమి, హైడ్రాకి అయితేనేమి పెద్ద ఎత్తున కంప్లైంట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. హైదరాబాద్ ఒకప్పుడు లేక్ సిటీగా ఉండేది, ఇప్పుడు అలాగే మళ్ళీ తిరిగి లేక్ సిటీగా మారాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్.